మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పండుగ రోజు స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు వివేక్ వెంకటస్వామి. ఈ ప్రాంత ప్రజలు మల్లన్న స్వామిని ఆరాధ్య దైవంగా కొలుస్తారని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా విశాఖ ట్రస్ట్ తరపున సేవలు అందిస్తున్నామని వివరించారు. ఇప్పటికే చాలా చోట్ల బోర్లు వేశామన్నారు వివేక్. ఆలయంలో ఎమ్మెల్యే వివేక్ తన నిలువెత్తు తులాభారం వేసి మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివేక్ సతీమణి సరోజ, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులను శాల్వాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు. चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगल नित्य श्रीरस्तु नित्य मंगलानि भवन्तो भवन्तु मंगलम् घट्टमल्लन देवताभ्यो नमः नमस्कारान् समर्पयामि। धनुर्मग्निर्धनं बाहुर्धनं सूर्यो धनं वसु धनमिन्द्रो बृहस्पतिर्धनमस्तुते वैनदेयं सोमं पिब सोमन्त्रः यावती एर्वै देवता आसा। శివరాత్రి రోజు శివారం గ్రామంలో వేలాల గ్రామంలో గట్టు మల్లన్నను పూజ చేసుకోవడానికి 3-4 లక్షల మంది వస్తారు. ఈరోజు నేను భక్తులకు ఇబ్బంది ఉండొద్దు, తొందరగా పోయి కింది నుంచి పైకి నడుచుకొని పూజలు చేసుకొని వెళ్దామని అనుకుంటే పొద్దున్నే సుమారు 50 బస్సులు ఇంకా అందరూ కూడా ఇక్కడ గట్టు మల్లన్న దగ్గరికి పూజలు చేయడానికి రావడం జరిగింది. అందరికీ నమ్మకం ఈ ప్రాంతంలో గట్టు మల్లన్నని పూజ చేసుకొని ఇక్కడ మేము మా కోరికలు పూర్తిగా చేసుకోవాలి అని చెప్పి చాలామంది భక్తులు గట్టు మల్లన్న దగ్గరికి రావడం జరుగుతుంది. నేను మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఇక్కడ ఇంతకుముందు కొన్ని బోర్వెల్స్ కూడా వేయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ నీళ్లు సౌకర్యాలు ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. కానీ భక్తులు చాలామంది కూడా ఇదే కోరుకుంటున్నారు, మాకు రోడ్డు సౌకర్యం కావాలి నడవటానికి పైకి అని చెప్పి భక్తులు చాలామంది నేను పూజకు వెళ్ళినప్పుడు అడుగుతున్నారు. నేను వారికి ఇదే చెప్పాను, ఈ ప్రాంతము ఈ ఫారెస్ట్ ఏరియా ఒక రెస్ట్రిక్టెడ్ జోన్ అన్నమాట. ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ రావడం చాలా ఇబ్బందిగా ఉంది. కానీ నేను మళ్ళొకసారి ప్రయత్నం చేసి ఇక్కడ ఈ గట్టు మల్లన్న దేవాలయంలో ఒక మంచి సెంటర్ భక్తులకు వచ్చి పూజలు చేసుకోవడానికి, ఎందుకంటే ఇక్కడ చాలామంది వచ్చి 2 రోజులు 3 రోజులు ఉండి వాళ్ళు వంటలు చేసుకొనడము, ఇక్కడనే స్నానాలు చేసుకోవడము, ఇవన్నీ కూడా ఈ గట్టు మల్లన్న దేవుని దగ్గర భక్తులు చేసుకోవడానికి వస్తారు. వారికి ఇంకెక్కువ సౌకర్యాలు కల్పించడానికి నేను చెన్నూరు ఎమ్మెల్యేగా కృషి చేసి భక్తులకు వచ్చే సంవత్సరము తక్కువ ఇబ్బందులు ఉండేలాగా చేస్తాము. ఈరోజు నేను మా కార్యకర్తలందరూ కూడా భక్తులకు ఇబ్బంది ఉండొద్దని చెప్పి కింద నుంచి పైకి నడవడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ భక్తులు వచ్చేవాళ్ళు కార్లలో రాకుండా నడుచుకుంటూ వస్తే బాగుంటుంది. ఎందుకంటే కార్లు వచ్చినప్పుడు ట్రాఫిక్ జాము, భక్తులకు ఇబ్బంది ఉంటుంది. అందరూ కూడా నడుచుకొని వస్తే బాగుంటుందని చెప్పి నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను.